ఈరోజు సుమతి శతకకారుడు బద్దెన కవి రాసినటువంటి ఒక పద్యాన్ని తెలుసుకుందాం. ఇమ్ముగ చదువని నోరున్ నమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్ దమ్ముల విలువని నోరున్ గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతి కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతి. భావం దీంట్లో 4 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకొని. సరిగ్గా చదవని నోరు, విద్యను అభ్యసించినటువంటి సరిగ్గా చదవలేనటువంటి విద్యార్థి యొక్క నోరు, తల్లిని ఆప్యాయంగా అమ్మా అని పిలిచి అన్నము అడగనటువంటి నోరు, ప్రేమారా ఆప్యాయంగా తన తమ్ముళ్ళారా అని పిలవని అన్నల నోరు, కుమ్మరివాడు మట్టి కోసం తవ్వి వదిలేసినటువంటి మురికి గోతితోటి గుంటతోటి సమానము అని ఈ కవి అద్భుతమైనటువంటి ఈ పద్యంలో చెప్పుకొచ్చాడనమాట. తాత్పర్యాన్ని ఒకేసారి చెప్తే, చక్కగా చదువుకొని తల్లిని అన్నం అడగని తమ్ములను ఆప్యాయంగా పిలవని నోరు కుమ్మరి కుండల కోసం త్రవ్వినటువంటి గొయ్యితో సమానం అంటే అది ఆ నోరు నిరుపయోగం అని సుమతి శతకకర్త యొక్క మనోభావం. అందరికీ నమస్కారం.